హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై అనమాట. నేను దీనికి ఈ ఫ్రైకి వచ్చేసి వాల ముక్కలను తీసుకున్నాను. ఇవి ముళ్ళు ఉంటాయి కానీ చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. వీటిని ఏంటంటే క్రాస్గా కట్ చేసుకుంటే ఆ ముళ్ళు అనేది మనకి తిన్నప్పుడు కూడా అంత తెలియదు. తీసుకొని నీట్గా తినేయవచ్చు. దీనికి నేను నీట్గా కడుక్కొని ఉప్పు కారం తగినంత వేసుకున్నాను అనమాట. వేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుంటే ఏంటంటే ఆ నీస్ స్మెల్ వస్తుంది కదా, అది రాకుండా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ వేసుకొని అది హీట్ అయిందా లేదా అనేది మనం ఫస్ట్ ముక్కలు వేసేయకుండా కొంచెం కరివేపాకు వేసుకొని చూసుకున్నామంటే అది అంటే చిటిపట్లు ఆడుతూ ఉంటుంది కదా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఆయిల్ ఎంత హీట్ అయింది అనేది. ఆ తర్వాత బాగా హీట్ అయిన తర్వాతే ముక్కలు వేసుకుంటే మనకి ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చూడండి, అంటుకోలేదు కదా, నీట్గా ముక్క విడివిడిగా వచ్చేస్తుంది అనమాట. లేదు ఆయిల్ అంటే వేడిగా అనిపించకపోతే మాత్రం ముక్క అంటుకుపోతుంది అండ్ బాగా రాదు కూడాను. ఇది మనం ఏమంటారు, దీనికి మనం కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం అదే చూస్తున్నారు కదా, ఇలా ఉప్పు కారం నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఇలా వస్తుంది. లేదు మనం కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది అనమాట. చేపలు ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై అయితేనే బాగుంటాయి, పచ్చి పచ్చిగా తినడానికి బాగా అనిపించవు అనమాట. చూస్తున్నారు కదా ఎంత రెడ్గా ఉన్నాయో. నేను జస్ట్ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు వాసన రాకుండా కొంచెం కరివేపాకు వేసాను. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని మీరు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో, తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఇందులోకి ఒక నిమ్మకాయ కట్ చేసుకొని ఉల్లిపాయలు పెట్టుకొని ఉత్తిగా తింటే ఉంటుందండి ఆ టేస్టే వేరు. నాలా మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. నెక్స్ట్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఇంకొంచెం నచ్చినట్టయితే హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా ఛానల్లో వంటలు నెక్స్ట్ కొటేషన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. వాటిని కూడా చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.